హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చెప్పాలని ఉంది. ఈరోజు మా చెప్పాలని ఉంది ఛానల్లో నేను కొన్ని క్లీనింగ్ ప్రొడక్ట్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను, ట్రై చేస్తాను అండ్ టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఈ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఇవి లింక్స్ కూడా నేను ఇస్తాను, నా దగ్గర ఉన్న లింక్స్ అయితే మీకు కూడా ఇస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ క్లీనింగ్ ప్రోడక్ట్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి బాల్కనీలో డోర్స్ ఉంటాయి కదా, గ్లాస్ డోర్స్ కాకుండా ఇలా మెష్ డోర్స్ ఉంటాయి కదా. ఫస్ట్ దాని గురించి చూపిస్తున్నాను. ఆ మెష్ డోర్స్ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ టూల్ యూస్ చేసి, బ్రష్ యూస్ చేసి. చూసారా, నేను మీకోసం స్లో మోషన్లో చూపిస్తున్నాను. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, డస్ట్ అనేది ఎలా వస్తుందో చూసారా. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ ప్రోడక్ట్ అయితే. ఇలాగా ఇది మెష్ అయ్యి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. వన్ సైడ్ ఏమో మెష్ క్లీన్ చేసుకోవడానికి అండ్ అదర్ సైడ్ వచ్చేసి మనకి గ్లాసెస్ క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ అది కూడా ఎలాగా యూజ్ చేయాలో చూపిస్తాను నేను. ఇది బాల్కనీలో ఈ టైప్ ఆఫ్ డోర్స్ ఉన్న వాళ్ళకి, మెష్ డోర్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇవన్నీ కూడా మంచి యూస్ఫుల్ ప్రొడక్ట్స్. ఇప్పుడు చూడండి, డస్ట్ చూసారా ఎంత ఎక్కువగా వచ్చిందో. తర్వాత ఇది వాష్ కూడా చేసేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నేను నేను ఇప్పుడు గ్లాస్ డోర్ చూపిస్తున్నాను. గ్లాస్ డోర్కి ఇప్పుడు వాటర్ ఒకసారి స్ప్రింకిల్ చేశాను, వాటర్ ఇలా జల్లి దాని మీద ఇలాగ వాటర్తో ఒకసారి వాటర్ జల్లాక ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది, దాంతో ఇలాగ వైప్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. మీకు మేబీ గ్లాస్ మీద అంతా సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ బాగా క్లీన్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఎవరు లైక్ అయితే చేయట్లేదు, లైక్ చేయండి. ఈ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను కదా మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్లో కానీ ఇంకెక్కడైనా కూడా ఇలాగా డస్ట్ కానీ, లేకపోతే ఇలాగ బియ్యం ఒలిగింది ఇక్కడ, నేను దీంతో క్లీన్ చేస్తున్నాను. ఇలా ఈజీగా ఇలాగా బ్రష్ని ఇలాగ చిన్న చాటా ఉంటుంది, దీంతో ఇలా క్లీన్ చేసేసుకుంటే ఈజీగా మనకి క్లీన్ చేసుకోవచ్చు. మనం ఏమైనా ఫిల్ చేసుకుంటాం కదా, ఇలాగా బియ్యం అని కాదు, ఏదైనా ఇప్పుడు చపాతీ పిండి కానీ ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా, గోధుమ పిండి, ఏదైనా ఫిల్ చేసుకుంటానికి కూడా ఫిల్ చేసుకున్నప్పుడు గమ్మున పడతాయి కదా కింద, అప్పుడు దీంతో ఇలాగా క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బాల్కనీకి ఇలాగా డోర్స్ ఉంటాయి కదా, డోర్స్ మధ్యలో ఇక్కడ ఎక్కువగా మనకి డస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది కదా, దాన్ని కూడా ఇలాగ ఒక బ్రష్ ఉంటుంది, ఇలాంటి బ్రష్ తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. బ్రష్ తీసుకుని ఒక పేపర్ ఏదైనా ఇలాగా మనం పెట్టుకుని దాంట్లోకి ఈ డస్ట్ కలెక్ట్ అయిపోతుంది. అలాగా ఈజీగా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో. మనకి ఇక్కడ డస్ట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, ఇలాగా ఈ టూల్ బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వంటింట్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది. ఏంటంటే మనకి ఏదైనా ఒలిగిందనుకోండి, వాటర్ ఒకసారి ఇలా వేసేసుకుని ఇలాగ దీంతో ఇలాగా చేసినట్లయితే మనకి కౌంటర్ టాప్ అనేది క్లీన్గా అయిపోతుంది అనమాట, వాటర్ వేసేసి ఇలాగా చేస్తే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రోడక్ట్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. మొత్తం ఏ వస్తువైనా తుడుచుకోవచ్చు అనమాట దీంతో. ఏంటంటే బీకో, ఇది బ్యాంబోతో తయారు చేసింది. ఇదేంటంటే టిష్యూ పేపర్స్ లాగా ఉంటాయి, కానీ టిష్యూ పేపర్స్ కాదనమాట. ఇది ఒక మంచి ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్, ఇదేం కెమికల్తో తయారు చేసింది ఏమీ కాదు. చాలా బాగుంది, ఇది నాకు నచ్చింది. ఇది 100 టైమ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక్క పేపర్ తీసుకుంటే 100 టైమ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా క్లీన్ అవుతుంది. మనము ఏమేం క్లీన్ చేసుకోవచ్చో కూడా నేను వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇది ఇలాగా మధ్యలో ఇలాగా ఉంటుంది అనమాట, టియర్ చేసుకోవాలి మనము. ఇలా చింపితే అప్పుడు మనకి ఒక స్క్వేర్ షేప్ షీట్ అనేది వస్తుంది. అసలు ఎంత చింపినా కూడా అస్సలు చెరగట్లేదు, చూసారా, అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట.
నెక్స్ట్ చూసేయండి ఎలా ఎలా యూస్ చేసుకోవాలనేది. ఇప్పుడు నేను మంచం తుడిచి చూపిస్తున్నాను మీకు. చాలా డస్ట్ అయితే వచ్చింది, చూసారు కదా. ఇలాగా మనము వేరు ఏంటి క్లోత్స్ ఇవన్నీ పెట్టి తుడవక్క లేకుండా ఇలాంటివి పెట్టి తుడిస్తే నీట్గా వదిలిపోతుంది. అలాగే ఫ్రిడ్జ్ కూడా తుడిచి చూపిస్తున్నాను మీకు. మనం దీంతో తడిపి కూడా తుడవచ్చు అనమాట. అలాగే కౌంటర్ టాప్ మీద ఏంటి అన్నీ తుడుచుకోవచ్చు. చాలా బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇది. అండ్